రాహుల్ గాంధీ సోనియా గాంధీల మీద పెట్టడం రాజకీయ కక్షగానే చూస్తారా లేకపోతే ఆస్తుల కేసుగానే చూస్తారా? సార్ నేను ఏమంటున్నా అంటే ఇదే సిబిఐని కాంగ్రెస్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అని చెప్పేసి నరేంద్ర మోడీ గారు చెప్పారు. ఆ రోజు విమర్శించారు, ఈరోజు దాన్ని వాడుకుంటున్నారు. ఎప్పుడైతే బీజేపీ పార్టీలో జైన్ కాగానే వాళ్ళ మీద ఉన్న కేసులన్నీ కూడా మాఫీ. నలుగురు ఎంపీలు మీద కేసులు ఉన్నాయన్నారు, బ్యాంకులకు డబ్బులు సరిగా ఇవ్వట్లేదు, కట్టట్లేదు అన్నారు. పార్టీ జరగానే వాషింగ్ పౌడర్ నిర్మా అయిపోయింది సార్. అదేవిధంగా మహారాష్ట్రలో మనం చూసాం సార్. మహారాష్ట్రలో శివసేన నుంచి సార్ ఐటీ నోటీస్ కేసులు కొనసాగుతాయి. కానీ అజిత్ పవార్ భార్య కేసు ఏమైందన్న? కేసులు బెంగాల్లో శారదా చిట్ స్కామ్ కేసులు, హిమంత్ బిశ్వా శర్మ కేసులు, ఇవన్నీ ఏడు చార్జ్ షీట్ ఫైల్ చేస్తారు. అన్ని కేసులు శిక్షలు పడతాయి, ఆధారాలు ఉంటాయి. కాదు కాదు మీకు తేడా వచ్చింది అనుకోండి. బీహార్ ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా, వెంటనే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి ఉత్తరం రాశారు. లాలూ ప్రసాద్ యాదవ్ మీద అనుమతి కూడా తీసుకున్నారంట. అది ఎంత పెద్ద కేసు. కానీ మరి మిగతా వాళ్ళ మీద ఏంది? నాకేం అభ్యంతరం లేదు, లాలూ మీద తీసుకోండి. విఠల్ గారు ఒక్క నిమిషం, ఇప్పుడు మనకి మహేష్ గుర్తు చేస్తున్నారు. ఓకే లాలూ ప్రసాద్ యాదవ్ మీద ఎంత కేసు, ఉద్యోగాల కేసు అని ఏదో చెప్పారు, పెట్టండి, నాకేం అభ్యంతరం లేదు. ఎవరి మీద అడిగేదండి. కాదు గారు 2020లో ఒక్క నిమిషం విఠల్ గారు 2020లో చంద్రబాబు గారి పిఏ మీద ఇంట్లో దాడి చేసి 2000 కోట్లు అక్రమాలు జరిగినట్టు మీకు కనిపెట్టామని అనౌన్స్ చేసింది ఎవరు? కేంద్ర ప్రభుత్వమే కదా, సిబిటిడియే కదా. ఏమైపోయింది ఆ కేసు? మీరేం మా చెవుల్లో పూలు పెట్టద్దు దయచేసి. కాంగ్రెస్ వాళ్ళు చేశారు, సిబిఐ కేసు ఎట్లా అయితే సార్, అయితే రాష్ట్ర ప్రభుత్వం అన్న లెటర్ రాయాలి. మీకు ఆ విషయం తెలియదు. జగన్ గారు అధికారంలో రాగానే కాదు చంద్రబాబు కాదండి చెప్పేదండి, సెంట్రల్ గవర్నమెంట్ డైరెక్ట్ గా వచ్చి చేసినటువంటి కేసు. ఆ మాటకు వచ్చిన మీ మాటే తీసుకున్నా చంద్రబాబు గారి టైంలో సిబిఐ రావడానికి వీల్లేదు ఆయన ఆర్డర్ వేసిన. జగన్ గారు రాగానే ఆ కేసు అది ఎత్తేసి అయ్యా మీ ఇష్టం, మీరు ఏ విచారణ చేసుకోండి, ఏ కేసుకైనా మీరు రావచ్చు అని ఇచ్చారు. మీకు తెలియక కేసీఆర్ గారు రాష్ట్రంలో సిబిఐ రావద్దని ఒక జీవో ఉంది సార్, ఈ రోజు కూడా లైవ్ లో ఉంది. రేవంత్ రెడ్డి గారు దాన్ని తీసేయలేదు. దానికి సంబంధం మీరు నేను అడిగిన దానికి సంబంధం చెప్పట్లేదు, ఇంకేది చెబుతున్నారు. 2000 కోట్ల ఆస్తి కేసు గురించి చెప్పండి. లాలూ ప్రసాద్ యాదవ్ నేమో రాష్ట్రపతి దాకా తీసుకెళ్లారు, ఈ వీళ్ళనేమో వాటేసుకున్నారు. ఊరికే చెప్పమాకండి. సార్ ఇప్పుడు ఎంతమంది ఉన్నారు చెప్పండి. ఆంధ్రాలో ఎమ్మెల్యేలుగా ఉన్నారు. ఎమ్మెల్యేలు ఎంపీలుగా కూడా ఉన్నారు. రైట్ సార్ నేను ఏమంటున్నా అంటే బీజేపీ పార్టీకి ఎప్పుడు అవసరం ఉంటే అక్కడ ఏ రాష్ట్రంలో అవసరం ఉంటే ఆ రాష్ట్రంలో సిబిఐని ఈడీని వాడుకోవడానికి రెడీగా పెట్టుకుంది సార్. ఒకటి ఆ రాష్ట్రంలో అధికారంలోకి వస్తుంది బీజేపీ పార్టీ అంటే సంపూర్ణ విశ్వాసం ఎప్పుడు వస్తుంది అంటే ఆ రాష్ట్రంకు బిఫోర్ సిబిఐ ఈడీ ఎంటర్ అయితే సార్. వాళ్ళు ఎంటర్ అయినారు అంటే నెక్స్ట్ వచ్చేసి బీజేపీ గవర్నమెంట్ అని చెప్పేసి అక్కడ ఏదో విధంగా స్పష్టంగా ప్రతి ఒక్కరికి చేస్తారు. రాజకీయ నాయకులు తప్పెవరు చేసారు అంటే బీజేపీ పాలిత రాష్ట్రాలలో ఎక్కడ కూడా తప్పు జరగట్లేదు, ఓన్లీ ప్రతిపక్ష పార్టీలో చేస్తున్నారు. కాదన్నా నేను అజిత్ పవార్ ఏ పార్టీలో ఉన్నాడు, హిమంత్ బిశ్వా శర్మ ఏ పార్టీలో ఉన్నాడు, సుజనా చౌదరి ఏ పార్టీలో ఉన్నారు, వీళ్ళంతా ఏ పార్టీలో ఉన్నారు? టైం తక్కువ ఉంది, మళ్ళీ దీనికి వెళ్దాం. కేసీఆర్ కి నోటీసు, కేటీఆర్ ఘాటు స్పందన, అలాగే ట్రంప్ ఒత్తిడికి కేంద్రం లొంగిందంటున్న సీఎం రేవంత్. ఈ రెండు మీద మీరు సంక్షిప్తంగా మాట్లాడి మిగతా వాళ్ళు కూడా మాట్లాడు. సార్ నేను ఏమంటున్నా అంటే గతంలో ఏదైతే కేసీఆర్ గారి మీద నిరంతర ఎంక్వైరీలు వేయడం ద్వారా లేకపోతే అది బసవేశ్వరుని జయంతి అయినా బాలల దినోత్సవం ఏమైనా కానీ అక్కడ మేము చేసిన అభివృద్ధి ఇది అని చెప్పుకోలేక ఓన్లీ కేసీఆర్ గారిని దూషించడం ద్వారా అది కొనసాగుతున్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ సార్. నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేసి నేను ఏమంటానంటే ఇంతమంది మిత్రులు చెప్పారు మేము 20,000 కోట్లు మేము రుణమాఫీ చేశామని. సార్ మూడు మేము అది కాదు అడిగలేదు సార్. కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించి కేసీఆర్ గారికి నోటీస్ ఇచ్చారు, దాని మీద కేటీఆర్ గారు తీవ్రంగా రియాక్ట్ అయ్యారు. ఎట్లా ఇంతకీ అసలు ఆ నోటీస్ కి ఏ రకంగా స్పందిస్తారన్నది జనానికి ఏమన్నా చెప్తారు సార్? మేము ఏమంటున్నామంటే దానికి ఏదైతే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఆల్రెడీ ఇచ్చింది, వీళ్ళు విజిలెన్స్ ఎంక్వైరీ చేశారు, అది కూడా రిపోర్ట్ ఇచ్చింది. నేనేమంటానంటే సార్ ప్రాజెక్టు నిర్మాణం అనేది చేయడం తప్పు అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ఇంతవరకు ఒక్క ప్రాజెక్టు కూడా నిర్మాణం చేయకుండా నేను ఒకటే అడుగుతున్నాను సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులను సాక్షి ద్వారా. ఈరోజు గోదావరి జలాల్లో మన వాటా ఏదైతే తెలంగాణ వాటాని ఎక్కడి నుండి తీసుకుందాం, ఎట్లా తీసుకుందాం, మరి దానికి మీ ప్రపోజల్ ఏమైనా ఉందా? గోదావరి రివర్ నుంచి
నేనేమంటానంటే కాబట్టి ఆ ప్రపోజల్ ఉంటే మీరు కన్స్ట్రక్షన్ ఎందుకు చేస్తలేరు? మీరు గతంలో ఉన్నారు, మీరు అన్నారు ఇంత 150 సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి 130 సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీలో నేనేమంటానంటే మేము ఒక 10 సంవత్సరాలే కదా, మిగతా కాలం అంతా మీరే పరిపాలించారు, ఇప్పుడు కూడా మీరే పరిపాలన ఉన్నారు. ఇంతవరకు గోదావరి జిల్లాలోంచి మన వాటా మొత్తం మనం ఎందుకు డ్రా చేసుకోలేకపోతున్నాం, అది ఏ విధంగా డ్రా చేస్తాం? అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను ఏమంటున్నాను సార్, ఈ రోజు కూడా ఛాలెంజ్ చేస్తున్నా, కాళేశ్వరం ప్రాజెక్టులో ఓన్లీ అక్కడ సార్ నేను ఏమంటానంటే కాళేశ్వరం ప్రాజెక్టు మీద అవినీతి ఆరోపణలు చేసి దాన్ని ఇంతవరకు ఒక రిపేర్ చేయకుండా, ఎందుకంటే కాళేశ్వరం ప్రాజెక్టులో ఒక పిల్లర్ కుంగింది కావచ్చు అని మీరు అది దాన్ని రిపేర్ చేయొచ్చు అని చెప్పారు. అండ్ నెక్స్ట్ వచ్చి పైన అన్నారం సుందీలలో ఎందుకు నీళ్ళు ఆపుతలేరు, ఆ నీళ్ళని ఎందుకు వినియోగించుకోవట్లేదు? కాబట్టి నేను ఏమంటానంటే సమగ్రంగా మీరు కేసీఆర్ మీద కోపంతో సీఎం రేవంత్ రెడ్డి పర్సెంటేజ్ పాలన ఎట్లా అంటారు? సార్ మేము అనలేదు సార్, అన్నది ఎవరంటే స్వయంగా కొండ సురేఖ గారు ప్రెస్ మీట్ ఆమె మాట్లాడుతూ అందరూ ఫైల్లో వచ్చినప్పుడు పైసలు తీసుకుంటారు, నేను తీసుకోకుండా మా ఊర్లో స్కూల్ కట్టియాలని చెప్పిన అని అన్నది. అన్నప్పుడు ఇక్కడ పరిస్థితి ఏంటంటే కనీసం మంత్రి తన ఊళ్ళే బడి కట్టించుకోలేని దుస్థితిలో ఈ కాంగ్రెస్ పార్టీ ఉన్నదని చెప్తారు సార్. ఒకటి. రెండు, సెక్రటరియట్లో జిహెచ్ఎంసీలో కాంట్రాక్టర్లు అంతా ధర్నా చేసారు, మమ్మల్ని పర్సంటేజ్ అలా అడుగుతున్నారు అని చెప్పేసి. మేమనే కదా సార్, డైరెక్ట్గా కాంట్రాక్టర్లు అన్నారు. ఇప్పుడు కాంట్రాక్ట్ వర్క్ చేసే వాళ్ళు వాళ్ళాడినప్పుడు అండ్ నెక్స్ట్ వచ్చి డైరెక్ట్గా మంత్రి చెప్పినప్పుడు ఆ వ్యాఖ్యలు మనం ఎట్లా కొట్టేస్తాం సార్ చెప్పండి? సురేఖ గారు దాని మీద స్పష్టమైన వివరణ ఇచ్చారు. గతంలో ఈ రకంగా వివరణ ఇచ్చారు. నా ఉద్దేశము గతంలో అందరం మనుషులమే, కొన్నిసార్లు మాటలు కొన్ని మింగుతారు, మర్చిపోతారు, వేరే విషయం. కేసీఆర్ గారి ప్రభుత్వంలో కమిషన్లు తీసుకొని సో కొండా సురేఖ గారు చెప్పింది ఏంటంటే గత కేసీఆర్ గారి ప్రభుత్వంలో మంత్రులు పైసలు తీసుకొని ఫైల్ క్లియర్ చేసేవాళ్ళు, మా ప్రభుత్వంలో అది లేదు, నాకు కూడా వద్దు, ఈ రకంగా మాకు డెవలప్మెంటల్ యాక్టివిటీకి కోఆపరేట్ చేయండి అని అడిగారు. ఒకటి. రెండు, కాంట్రాక్టర్లకు మేము వచ్చినాక బకాయిలు పెట్టలే, వాళ్ళు అడిగిన పర్సెంటేజ్లు ఇయ్యలేదు కాబట్టి వాళ్ళకి బిల్లులు ఇయ్యలేనిది కేసీఆర్ ప్రభుత్వం. ఇది వాళ్ళు అక్కడ వచ్చి చెప్పింది. కేసీఆర్ ప్రభుత్వంలో అడిగినంత కమిషన్ చెప్పారు వాళ్ళు. కాంట్రాక్టర్లు ఎవరు లేరు, 4-5 వచ్చి రిప్రజెంటేషన్ ఇవ్వాలనుకున్నారు, గుమిగూడిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు, దాన్ని వీళ్ళు రాంగ్ గా చెప్తా. ఎవరు మహేష్ తెలివిగానే ఒక బేసిక్ ప్రశ్న కాంట్రాక్టర్లకు బకాయి పెట్టిపోయింది ఎవరు, కేసీఆర్ గారా మేమా? ఫస్ట్ థింగ్ అది చెప్పాలి సార్. ఆ రోజు అనుకున్న కమిషన్లు ఇస్తలేరు కాబట్టి వాళ్ళ బిల్లులు పాస్ చేయలేదు, ఇది వాళ్ళు చేస్తున్న ఆరోపణ. ప్రజాప్రభుత్వం అంటున్నారు, రైతులకు 2 లక్షలు ఇస్తున్నారు, సన్నాలకు 500 ఇస్తున్నారు, ఫ్రీ బస్ ఇస్తున్నారు, కేసీఆర్ బాగు చేశారు. ఆయన పార్టీ గురించి